బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోసం డబ్బుల కోసం నేను పార్టీ మారలేదు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారాల్సి వచ్చింది అన్నారు. కేసీఆర్ ని మోసం చేసి పార్టీ మారడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పలేదు అన్నారు. కేసీఆర్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందింది అన్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటే నిధులు పెండింగ్ బిల్లు ఇస్తామన్నారని, నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలు కాలేదంటున్నారు. ఫోన్లు చేస్తుంటే మంత్రులు ఎత్తడం లేదు, ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి అంటున్నారు పోచారం. గంట పద చెప్తున్నాను, ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుడు మరిస్తే కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల, కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. ఎన్ని చేయాలని అన్నంగా వేసేది. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ పేమెంట్ ఇచ్చేది ఉంది, నాకు ఎస్డిఎఫ్ ఫండ్స్ పైసలు ఇచ్చేది ఉంది, కార్యకర్తలు చేసుకున్నారు. ఇవన్నీ పేమెంట్ జరగాలని రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి మా భాస్కర్ బాబుని తోలేసిన. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే, భాస్కర్ మీ డాడీ చెప్పుపోయి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూపాయి ఇచ్చేది లేదు, ఒక పని ఇచ్చేది లేదు, మీ డాడీని కండువ కప్పుకోమని ఇస్తాం. సీఎం గారు మాట్లాడే సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినాన్ని నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటేనే కండువ కప్పుకుంటలేడు, కప్పుకోడు. నవంబర్ 7 తారీఖు నాడు సీఎం గారింటికి మీటింగ్ అయితే పోయినా, అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడుతుంటే మాకు కూడా తెలిసిండు. అది ఫిరాయింపుదారుల ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా మాట్లాడిపోయినాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాస్ రెడ్డి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్నా. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్టు వచ్చినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు అందరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకని చెప్పిన. లేదు, పోలేదు, ఇయ్యలేదు. మరి దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది, 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి, 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఇక పొంగులేటి గారు వాళ్ళు తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి, ఇచ్చిన. తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులెట్టే పట్టాడు.